హాయ్ అండి. బంధువులందరికీ నమస్కారం. ఏంటి టైటిల్ చూసి మీరు కమ్ముతున్నారా? లేదా టైటిల్ చూసిన వెంటనే నాకు పెద్ద కౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మొత్తం ప్రోగ్రామ్ చూసిన తర్వాత అప్పుడు మీరు కౌంటర్ ఇవ్వదలుచుకుంటే కౌంటర్ ఇవ్వండి. లేదు విషయాలు తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. నేను వాయిస్ రికార్డ్‌లోనే మాట్లాడతాను. ఎందుకు తెలుసా? మీకొచ్చే డౌట్లన్నిటికి నేను ఆన్సర్ చెప్తాను. దాన్ని పోస్ట్ చేస్తా. దానివల్ల ఏంటంటే చాలామందికి ఆ డౌట్లకి క్లారిటీ వస్తుంటది. ఓకేనా? మనం వాయిస్ రికార్డ్‌లో మాట్లాడదాం. లేదు కింద కామెంట్లు పెడదాము, అడ్డగోలుగా వాగేద్దాం అనుకున్న వాళ్ళకి నేనేమి చేయలేను. వాళ్ళకి నేను ఫోన్ చేసి పిలుస్తాను. డైరెక్ట్‌గా మనం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడదాం. నన్ను కౌంటర్ ఇద్దాం అనుకుంటే రండి. వీడియో రికార్డెడ్ మీటింగ్‌లో మాట్లాడదాం. ఆ ధైర్యం మీకు ఉండాలి. శిష్టకరణాల కోసం నేను ఏదైనా చేస్తాను అనే ధైర్యం ఉంటే ఇక్కడికి రండి, మనం మాట్లాడదాం. అది యూట్యూబ్ ఛానల్‌లో కూడా టెలికాస్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది అంత నిజమైన ఖచ్చితమైన సత్యాలు. శిష్టకరణాల లేక వీళ్ళు ఎవరు నాయకులు దష్టకరణ నాయకుల. ఎందుకన్నాను తెలుసా? ఈ శిష్టకరణ నాయకులు శిష్టకరణాలు నేను అనట్లేదు. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కరణాల్లోని శిష్టకరణం అని చెప్తే బీసీడీ అని సర్టిఫికేట్ వస్తుంది. బీసీడీ చెప్పుకోండి, మన బీసీడీ తెచ్చుకున్నామని శిష్ట అని ఒకటి తగిలించి మీరు కుల నాయకులు దష్టకరణాలు శిష్టకరణాలు కాదు దష్టకరణాలు తీసుకొచ్చారు కదా. దష్టకరణాలని ఎందుకు అంటున్నానంటే కులభ్రష్టుల్ని దష్టలు అని అనొచ్చు. కులక్షయ ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులకృత్సం అధర్మం అభివర్జిత. ఎప్పుడైతే వంశం నశించిపోతుందో ఆ కులధర్మాలు సనాతన ధర్మాలు ఆచారాలు అన్నీ మంటగలిసిపోతాయి. దానికి కారణమైన ప్రతి ఒక్కడు దష్టగొట్టు వ్యక్తే. అయితే అది ఇప్పుడు నా పర్సనల్. అయితే ఇక్కడ ఏంటంటున్నారు మీరు బీసీడీ తీసుకుంటే ఉద్యోగాలు వస్తాయి, బీసీడీ తీసుకుంటే సీట్ వస్తుంది అంటున్నారు కదా. ప్రభుత్వాలు ఒకటే చెప్పండి, ఓబీసీ మమ్మల్ని అడగొద్దు అని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అంటే ఇది క్లారిటీ ఇచ్చింది. ఓబీసీ ఎందుకు అడగొద్దు అన్నారంటే ఓసీ వాళ్ళకి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి ఓబీసీ మీరు అడగొద్దు అన్నారు. ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని చెప్పేసి వాదించారు అడ్డగోలుగా. ఇప్పుడు 2014, 15, 16, 17 కానీ 19లోని ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. దాని పేరు ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని. ఎకనామికలీ వీకర్ సెక్షన్లో మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఓసీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్ ఇస్తారు, బీసీ వాళ్ళకి ఎవరు. అందులో 8 లక్షల వార్షిక ఆదాయం. ఇప్పుడు ఈబీసీ సర్టిఫికేట్ మిగతా ఉంటాయి చూసారు, 2 లక్షల వార్షిక ఆదాయం లోపల అని తెల్ల రేషన్ కార్డు అలా కాదు, 2 లక్షల లోపల కాదు, 8 లక్షల వార్షిక ఆదాయం లోపల ఉండే వాళ్ళకి రేపు ఆర్థిక ప్రణాళికల్లో మార్పు జరిగితే అది 12 లక్షలు కూడా చేస్తారు, చేయొచ్చు. ఆ ప్రణాళిక కూడా ఉంది. అలాగే ఇప్పటికి 8 లక్షల లోపల ఆర్థిక అంటే నెలకి 66,500 రూపాయల జీతం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకి కింద గుర్తించి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో మనకి 10% రిజర్వేషన్ ఉంది. బీసీడీ మీరు తీసుకున్నట్లయితే బీసీడీలో 7% ఉంది. బీసీడీలో 66 కులాలు ఉన్నాయి. సబ్ క్యాస్ట్లతో 120 క్యాస్ట్లు ఉన్నాయి. అందులో 66 కులాల్లో మీరు 7% రిజర్వేషన్కి వెళ్తారు. ఇది మన కుల పెద్దలు మనకేమో ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఎప్పుడెప్పుడో రాసుకుని డప్పులు కొట్టించుకుని రైల్వే స్టేషన్లు దిగి ఇంటి వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఒక దండలేసి సాల్వలు కప్పేసి వాళ్ళకి మెచ్చుకోవాలని చెప్పేసి ఉంటారు చూసారు. అందుకని వాళ్ళు మనకి తెలియపరచట్లేదు. బ్రాహ్మణ వెల్ఫేర్ అనేది ఒకటి పెట్టారు. బ్రాహ్మణ వెల్ఫేర్లో కరణం పేరుంది, కరణాలు వెళ్ళొచ్చు. బ్రాహ్మణ వెల్ఫేర్లో ఉన్న పథకాల కరణాలు ఉపయోగించుకోవచ్చు. అది క్లారిటీ ఉంది. ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. ఇది అయితే బీసీడీ ఎవరు తీసుకుంటాడో బ్రాహ్మణ వెల్ఫేర్కి నాట్ ఎలిజిబిలిటీ అయిపోతున్నాడు. ఇన్ ద సేమ్ టైము ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ బీసీడీలు ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాదు. ఓసీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. నువ్వు బీసీడీ సర్టిఫికేట్ తీసుకుంటే 7% ఉంటావు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే 10% ఉంటావు. అయితే ఇంకొక కక్కుర్తి నీలో ఉంటుంది. ఏంటంటావంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అంటావు. బాబు ఫీజు రియంబర్స్మెంట్ బీసీలో మాత్రమే కాదు, ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎంతగా ఉందో అంత ఇస్తున్నారు. అయితే నేను ఉదాహరణలతో నేను చెప్తున్నాను. నేనే పెద్ద ఉదాహరణ. నా కొడుకు ఇప్పుడు పాలిటెక్నిక్ రాసేటప్పుడు ఎంట్రన్స్కి కరణం ఓసీ అనే పెట్టాను. దష్టకరణం అని చెప్పి బీసీడీని తెచ్చుకోలేదు. శిష్టకరణం కాబట్టి నేను కరణం అని పెట్టుకున్నాను. కరణం ఓసి అని చెప్పాను. అంటే దష్ట అని ఎందుకన్నానంటే నాది కాని దానికి నేను వెళ్ళాను అనుకో, గవర్నమెంట్ దగ్గర దొంగ రాతలు రాయించారు వీళ్ళు, కాదని తప్పుడు రాతలు మనం తగ్గించి రాయించారు. కాబట్టి నేను తెచ్చుకోలేదు. నేను నా యొక్క నిజమైన మన బీసీ సోదరులకి నువ్వు మోసం చేద్దునన్నా వాళ్ళకి 7% వాళ్ళకే ఉంచు, నీకంటూ 10% ఇచ్చారు కదా, ఆ 10%లో నువ్వు ఉండాలి అని చెప్తూ ఓసీ కరణం అంటే ఓసీ ఇక్కడ నెంబర్ కూడా ఉంది, ఎన్నో నెంబర్ ఉంది. ఆ కరణం కిందే నేను ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుంటే నా బాబుకి ర్యాంకు 2000 దాటి ర్యాంక్ వచ్చింది. పాలిటెక్నిక్ అంటే 1,00,000 మందిలో 2000 చాలా తక్కువ ర్యాంకే. అయితే నా బాబుకి టాప్ 1, టాప్ 2, టాప్ 3 కాలేజీలో రావాలంటే 2000 అనేది పెద్ద ర్యాంకు చిన్నదే, కానీ ఆ టాప్ 1, టాప్ 2, టాప్ 3కి అది పెద్ద ర్యాంకు. అయితే అక్కడ కంప్యూటర్స్ రావాలంటే 500 ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది. ఈసీఈ రావాలంటే 1000తో క్లోజ్ అయిపోయింది. మరి ఇది 2300 పైచీలకి ర్యాంక్ వచ్చింది.
అయినా అక్కడ బీసీడీ వాళ్ళకి ఎంత వచ్చింది తెలుసా? 1700 ర్యాంక్తో ఆగిపోయింది. బీసీడీ వాళ్ళకి 1700 ర్యాంక్ దాటి రాలే టాప్ 3 కాలేజీల్లో. అదేవిధంగా బీసీబీ వాళ్ళకు కూడా 2000 ఎంతో ర్యాంక్ వచ్చి ఆగిపోయింది. బీసీ ఏ వాళ్ళకు కూడా 2200 2300 వచ్చి ఆగిపోయింది. కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళకి 3000 ర్యాంక్ వరకు సీట్లు వచ్చాయి. ఎందుకు తెలుసా? ఈడబ్ల్యూఎస్లో కులాలు తక్కువ ఉన్నాయి, 10 కులాలు ఉంటాయి. 1 వైష్ణవ బ్రాహ్మణ, 2 శైవ బ్రాహ్మణ, 3 కరణం బ్రాహ్మణ, 4 క్షత్రియ, 5 వైశ్య, 6 కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, ఇంకా మిస్లీనియస్ క్యాస్ట్లు. 10 క్యాస్ట్ల వరకు ఉన్నాయి. 10. సో ఈ 10 క్యాస్ట్లను 10% రిజర్వేషన్ ఎంతమందికి? అది కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళకి. ఓకేనా? కానీ బీసీలోని 7% రిజర్వేషన్ కోసం వీళ్ళు మేము బీసీ తెచ్చాము అని డప్పు వేసుకోవడానికి 7% రిజర్వేషన్ కోసం 10% రిజర్వేషన్ని దొబ్బెడుతున్నారు. మనకి రానివ్వకుండా చేస్తున్నారు ఈ కుల ద్రోహులు, సంఘ విద్రోహకులు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లోని బీసీలోని బీసీ అంటే అందరూ అప్లై చేస్తారు. కోటీశ్వరుడు కూడా బీసీ వాడని అప్లై చేస్తాడు. కానీ ఇక్కడ ఓసీలోని ఈడబ్ల్యూఎస్ అంటే నిజంగా పేదవాడికే చేరుతుంది. 8 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు అంటారు, అంటే మేము ధనవంతుల మాకు నెలకు వచ్చి 1,50,000 జీతం ఉంటుందిగా మా సంగతో, మీ రైల్వే గవర్నమెంట్ మా సంగతో. బాబు మీకు మీ పథకాలు ఉన్నాయి, మీరు రైల్వే గవర్నమెంట్, మీకు సెంట్రల్ గవర్నమెంట్. అంటే మీరు బాగుపడడం కోసం, మీరు ఆల్రెడీ బాగుపడిపోయినారు, మీరు బాగుపడడం కోసం, మీకు 7% రిజర్వేషన్ రావడం కోసం మేము 10% రిజర్వేషన్ వదులుకోవాలా? ఒకసారి ఆలోచించండి శిష్టకరణ, మిగతా సోదరులారా. మనకి వాళ్ళు బాగుపడడం కోసం 7% రిజర్వేషన్కి మనకు అంటగడుతున్నారు. వాళ్ళు నిజంగా జాబులు జాయిన్ అవుతున్నారా లేదు? వాళ్ళ కొడుకులు అమెరికాలోనే ఆస్ట్రేలియాలోనే పంపిస్తున్నారు. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు డప్పులు కొట్టించుకోవడం కోసం బీసీడీలో 7% రిజర్వేషన్. అయితే ఈ కుల నాయకులు, కుల సంఘ పెద్దలు చెప్పిన మాట నేను విని నా కొడుక్కి బీసీడీ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ కాలేజీలో సీట్ వచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే నా కొడుకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ కోటా కిందే. ఇది నేను అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్లోని ఓసీలోనే ఉండాలి, బీసీడీ రాదు. మీరు బీసీడీ అని చెప్పి మీ జీవితాలని నాశనం చేస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎక్కడ నాశనం చేస్తున్నారు ఏంటి అని నా కింద కామెంట్ పెడతారు కదా, కామెంట్ పెట్టొద్దు. డైరెక్ట్గా నాతో ఫోన్ చేసి మాట్లాడండి, లేదా వీడియో, ఎందుకంటే ఫోన్ చేసి మాట్లాడితే నేను రికార్డులో మాట్లాడతాను. దాన్ని రికార్డ్ చేసి మీకు నేను అన్ని ఆన్సర్లు చెప్పగలుగుతాను. దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెడతాం. పెడితేప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే డౌట్లు మిగతా వాళ్ళకి వస్తాయి కదా, వాటన్నిటి క్లారిటీ అవుతుంది. అందుకనే మీరు నాతో ఫోన్లో మాట్లాడండి. లేదు మీకు ధైర్యం లేకుండా కింద ఏదో బూతులు రాసుకుంటూ తిడుతుంటే అదేంటంటే మరి మీ అమ్మ నాన్న నేర్పిందా బూతులు అనుకుంటే వదిలేస్తాను నేను. కానీ మీరు నిజంగా తెలుసుకోని ఉంటే మీరందరూ కూడాను నిజంగా నాకు ఫోన్ చేయండి. నేను కోపంతో నా కోపం ఎవరి మీద తెలుసండి? మనల్ని నాశనం చేస్తున్న శిష్టకరణ నాయకులను చెప్పుకొని మెడలో బోర్డులు వేసుకుంటున్నా, మేము ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఓటేశారు మాకు ఏకగ్రీవము, మేము ఆంధ్ర ప్రెసిడెంటు ఏకగ్రీవము, తెలంగాణ ప్రెసిడెంటు ఏకగ్రీవం, ఎవడు ఓటేయకపోయినా వీళ్ళే ప్రకటించుకొని నాయకులని చెప్పుకొని ఈ నాయకులు మనల్ని బ్రాహ్మణ వెల్ఫేర్లో మనకి ఇచ్చిన పథకాలు ఎప్పుడైనా తెలియపరిచారా? మనకి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అంటే మనకు తెలియపరిచారా? ఈడబ్ల్యూఎస్లో ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుందని తెలియపరిచారా? ఓసీలో ఉంటున్నా సరే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఈడబ్ల్యూఎస్ ద్వారా తెలియపరిచారా? ఇవేవి తెలియపరచకుండా వాళ్ళ గొప్పతనం కోసం, బీసీ వెల్ఫేర్లో పదవులు పొందడం కోసం, బీసీ సోదరులు మోసం చేస్తూ తిరుగుతున్న వాళ్ళ కోసమే నాకు కోపం. అంతేగాని నిజమైన కారణాల కోసం నిజంగా ఎందుకండి? నేను సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని, నాకెందుకు ఈ ఆవేదన చెప్పండి, నాకెందుకు ఈ ఎంత చెప్పండి. కానీ ఎందుకు తెలుసా? కులం బాగు కోసం ఈరోజు నేను చెప్తున్నాను సార్. మీరందరూ అవేర్నెస్ క్రియేట్, ఇంకా పెద్ద వీడియో నేను ఇప్పుడే విడుదల చేస్తాను త్వరలోని, అందులో మొత్తం క్లియర్ ఉంటాయి. మనకి బ్రాహ్మణ వెల్ఫేర్లో మనకి సీట్ ఉంది, మనకి బీసీ అనేది బీసీడీ మీరు తీసుకోండి అని చెప్తూ, బ్రాహ్మణులు అని చెప్పొద్దని చెప్తూ మనల్ని నాశనం చేస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా బ్రాహ్మణ వెల్ఫేర్లోని, బ్రాహ్మణ సంఘాల్లోని, బ్రాహ్మణ వస్తు గృహాల్లోని నేను శిష్టకరణం అని మీరు చెప్పండి. మీరు కరణం అంటే అర్థం కలిపితే నియోగులు అని చెప్పండి. నియోగి అంటే నియోగింపబడినవాడు, కరణ నియోగులు, ఇది తెలుగు పదము. ఇది వాళ్ళకి తెలియదు, జన్మలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు దష్టులు, కుల భ్రష్టులు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మన కుల సంఘ మీటింగుల్లోని ఇలాంటి విషయాలతో చర్చించాలంటే మైకులు లాగేసుకుంటారు.
వాళ్ళ పదవుల కోసం కుర్చీలు లాక్కుని కొట్టుకుంటారు, భోజనాల దగ్గర ఎంగిలి గిన్నెలతో కొట్టుకుంటారు. అది వాళ్ళ తాలకి ఇది వీడియోలే చెప్తుంటే సాక్ష్యము. ప్రతి పిక్నిక్కి వెళ్ళండి. కాబట్టి ఏంటంటే నా కోపం కుల నాయకులు అని చెప్పుకుని బోర్డులు వేసుకున్న వాళ్ళ మీదే. కానీ నేను చెప్తుంది ఏంటంటే కులంలోని మనకి బీసీలో కాదు, ఈ ఓసీలో ఉంటేనే ఈడబ్ల్యూఎస్లోనే అత్యధిక వస్తుంది. దానికి నా కొడుకే ఉదాహరణ. నేను సర్టిఫికేట్తో సహా చూపిస్తున్నాను. నేను ఈ మాటలు నా బాబాయిలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మాట విని నేను తెచ్చుకుంటే, ఈ సర్టిఫికేట్లు తెచ్చుకోకుండా బీసీ తెచ్చుకుంటే నా కొడుకు కాలేజీలో సీట్ టాప్ 1 కాలేజీలో సీట్ రాదు, నా కొడుకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. అదేవిధంగా ఎయిమ్స్లోని ఒక అమ్మాయి సీటు ఈడబ్ల్యూఎస్ ద్వారా పొందవలసిన కులంలో పుట్టిన అమ్మాయి కూడా పొందని సీటు అమ్మాయి పొందగలిగింది ఈడబ్ల్యూఎస్లో. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో జాబులు పొందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఓసీలో ఉండే వాళ్ళకి ఎవరైతే క్రిమిలేయర్ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్లో ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు. నిజంగా మనం ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో ప్రభుత్వానికి సపోర్టుగా ఉందాము. మనకు ప్రభుత్వం సపోర్ట్ చేసింది. దాని గురించి నేను మరిన్ని విషయాలు మీతో చర్చిద్దాం అనుకుంటున్నాను. మీరు కింద బూతులు రాస్తే నేను మీకు చర్చించలేను, మనకుండే పథకాలు మీకు చెప్పలేను. ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మణ ఈజ్ వైశ్య ఈజ్ క్షత్రియ ఈజ్ శూద్ర. కానీ మనం ఏ వర్ణంలో పుట్టామో ఆ వర్ణాన్ని గొప్పగా చెప్పుకోగలిగినాడే మనం ముందుకెళ్ళగలము. మనకి ఏదో రిజర్వేషన్ వస్తుందని ఇంకొక వర్ణం గురించి ఇందులో పుట్టలేదండి అందరూ పుట్టామండి అని చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు మీరు డబ్బులు వస్తే ఫారెన్ ఫండ్ల కోసం క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోతున్నారు, సిగ్గులేని వాళ్ళు వీళ్ళని మీరు అంటుంటారు కదా. వాళ్ళకంటే ఇప్పుడు మీ చెప్తాను మీరు కొట్టుకోవాలి. ఎందుకంటే ఫారెన్ ఫండ్ల కోసం వాళ్ళు వెళ్తున్నారు, మీరు కామెంట్ చేస్తున్నారు కదా. వాళ్ళని అంటలేదు, క్రిస్టియన్ సోదరులు నేను మిమ్మల్ని అంటలేదు. ఫారెన్ ఫండ్ల కోసం వెళ్తున్నారు, లీత్ మంది అంటున్నారు కదా. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు రిజర్వేషన్ కోసం వెళ్ళిపోతున్నారు కదా, మేము బ్రాహ్మణులు కావని. ఇప్పుడు మీరు బీసీలోకి వెళ్ళిపోతున్నారంటే ఆ 7% పాపం వాళ్ళకి ఇస్తున్నారంటే ఆ 7% మీరు దుబ్బేద్దామని చూస్తుంటే మేకలు చావాలనే, పులి బతకాలనే. ఈ మేకల మందలోకి పులి ఎందుకు పంపించింది ప్రభుత్వం? ఎందుకో తెలుసా? ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణుల్ని విభజించాలని శిష్టకర్ణాలని బీసీ చేద్దామని చేసిన ఒక పన్నాగము. కాదు అన్నట్లయితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజంగా ఐఎమ్ వెరీ సారీ, శిష్టకర్ణాల దెష్టులు వీళ్ళు మాకు వచ్చేసి తప్పుడు రాతలు ఇచ్చి మిమ్మల్ని బీసీ చేసుకున్నారు, మా సంబంధం లేదు, నిజంగా మాకు తెలియదు, ఒప్పేసుకోమనండి, తప్పులేదు. కానీ వాళ్ళు కులాన్ని ఎరగొట్టాలనుకొని ఒక మతాన్ని ఎరగొట్టడంలో ముందు బ్రాహ్మణులు ఎరగొట్టాలని ఎరగొట్టారు. ఆ తర్వాత 2014లోని బ్రాహ్మణ వెల్ఫేర్ ఇచ్చారు. బ్రాహ్మణ వెల్ఫేర్ మొట్టమొదటి భారతదేశంలోని చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ వెల్ఫేర్ ఇస్తే 2015లో కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ ఉంటుండగా 2019లోని శిష్టకర్ణ వెల్ఫేర్ అనేది ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ వెల్ఫేర్లో బ్రాహ్మణులోని కర్ణాలు ఉన్నారు కదా, బ్రాహ్మణ వెల్ఫేర్ ఉంటుండగా కర్ణం అని పేరు ఉంటుండగా శిష్టకర్ణ వెల్ఫేర్ ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకంటే 2019లోని ఓసీకి ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికెట్ ఇచ్చారు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే ఈ కర్ణాలందరూ ఈడబ్ల్యూఎస్కి వెళ్తున్నారని శిష్టకర్ణ వెల్ఫేర్ అని తీసుకొచ్చారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ గారు. లేదు నాకు తెలియదు, ఇదంతా ఏమార్చారు, శిష్టకర్ణాలు మోసం చేశారు అని మీరు ఒప్పుకుంటారా? నిజాన్ని ఒప్పుకోండి. శిష్టకర్ణాలు మోసం చేస్తే నిజంగా శిష్టకర్ణాలతో తప్పు. లేదు అంటే మీరెందుకు అక్కడ చేశారు? మీకు తెలియదా కులాల గురించి? కర్ణం అంటే అవ్వ అన్న బామ్మ అన్న ఒకటే, కర్ణం అన్న శిష్టకర్ణం అన్న ఒకటే, రకరకాల పేర్లు. 6000 నియోగులు, నందవరం నియోగులు, కర్ణకం నియోగులు, వెల్లనట్ నియోగులు, ద్రావిడ నియోగులు, కాసనట్ నియోగులు, ప్రాగ్నట్ నియోగులు, కర్ణాలు, శిష్టకర్ణాలు, కాసనట్ కర్ణాలు, ఇవన్నీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి కర్ణాలకి. అంతేని శ్రీకాకుళం కర్ణాలు, విజయనగరం కర్ణాలు, వైజాగ్ కర్ణాలు, హైదరాబాద్ కర్ణాలు అన్నట్టు ఇవన్నీ పేర్లు ఉంటాయి. ఇందులో శిష్టక అంటే అసలైన మన పివి నరసింహరావు శిష్టకర్ణం కాదా? దష్టకర్ణమా? దుష్టకర్ణమా? కర్ణమే ఆయన. అందులో శిష్టులు అంటే అర్థం ఏంటంటే చదువుకున్న వాళ్ళు, శిష్టులు శ్రేష్ఠులు అని అర్థం. పివి నరసింహరావు గారు కూడా శిష్ట కరణమే. ఇది ఆయన ఇంట్లోనే చెప్పాను. వాళ్ళతోనే వాళ్ళు కూడా ఇప్పుడు శిష్టకరణం అంటే ప్రత్యేకించి ఏమీ లేదు, మీరు దాన్ని మ్యానిపులేట్ తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా మీ శిష్టకరణ మీటింగ్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటో పెట్టారా? మరి తొంగుటూరు ప్రకాశం పంతులు గారు ఫోటో పెట్టారా? లేకపోతే కదుగురు వీరేశలింగం గారు ఫోటో పెట్టారా? గురజాడ అప్పారావు గారు ఫోటో పెట్టారా? వీళ్ళందరూ కరణాలే కదా, వీళ్ళు శిష్టులు కదా. అదే ఉత్తరాంధ్ర వాళ్ళ శిష్టులా ఏంటండి మాట్లాడతారు? మన దగ్గర ఉన్న నిజంగా హరిజన సోదరులు ఎక్కడ మహారాష్ట్రలో పుట్టిన ఒక అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టి మావాడు అంటున్నారంటే ఇక్కడున్న వాళ్ళ కులం పేరు ఒకటి, అక్కడున్న వాళ్ళ కులం పేరు ఒకటి, కానీ ఒకటే దళితులు ఒకటే హరిజనులు అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు గుజరాత్ కోమటి ఆయన గాంధీ, మరి ఈ జిఎంఆర్ రాజాంలో పుట్టిన అతను, అదేవిధంగా కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్న అతను ఒకటే వైశ్య సంఘం అయినట్టు, మరి కందుకూరులో పుట్టిన అతను, టంగుటూరులో పుట్టిన అతను, అదే పాములపర్తిలో ఉన్న అతను, అదేవిధంగా గురజాడలో పుట్టిన అతను, ఈ కర్ణాలందరూ ఒకటి కాదండి. వీళ్ళ ఫోటోలు ఎందుకు మీరు పెట్టరు?
ఎందుకు తెలుసా? బీసీలోకి అడ్డగోలకు వెళ్ళిపోయి బీసీలోని పదవులు మీరు సంపాదించి మీ పిల్లలు మాత్రం బీసీలో ఉంచడం, మీ పిల్లల్ని అమెరికాలో ఉద్యోగాలు ఉంచడం కోసం మీరు వచ్చేసి ఇక్కడ నాకు ఫోన్లు చేసి బాబు బ్రాహ్మణ వెల్ఫేర్లో మన పేరు ఉందని చెప్పొద్దు ఎవరికి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. మనం బీసీ తెచ్చాం కదా, ఏం బాబాయ్ అన్నారా లేదా నాకు ఫోన్ చేసి, బ్రాహ్మణ వెల్ఫేర్ గురించి వీళ్ళకి చెప్పొద్దా, బ్రాహ్మణ వెల్ఫేర్ గురించి కర్ణాలు చెప్పొద్దా, అసలు ఈడబ్ల్యూఎస్ అని సర్టిఫికేట్ అనేది మీకు అర్థం రాదా? ఎందుకు రాదండి? వచ్చింది కదా. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇలాంటి రావు బాబు, ఓసీలకు రిజర్వేషన్ రావు నేను చెప్తున్నాను కదా, వస్తే చెవు కోసుకుంటున్నారు కదా, కోసుకోవద్దు. ఆ పదవులు గిదవులు వదిలేసి వచ్చేయండి. ఆ పదవులకి లంచాలు పోతే పోయి మీరు కట్టిన లంచాలు వచ్చేసింది. మీ అబ్బాయిలు అమెరికాలో ఉంటున్నారు కదా, ఇక్కడ మీకేంటి పని లేదు కదా, ఇక్కడ ఎందుకు మీరు ఇక్కడ వచ్చేసి మీ పదవుల కోసం మమ్మల్ని ఎందుకు చెడగొడతారు? మీ మాట వినుంటే నా కొడుక్కి ఆ కాలేజీలో సీట్ వచ్చినా, మీ మాట వినుంటే నా కొడుక్కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ ఆ సీట్ వస్తే కదా వస్తుంది, ఆ కాలేజీలో రాదు. ఎందుకు రాదు? నేను ఆధారాలతో సహా చెప్తున్నానండి. కాబట్టి శిష్టకరణ నాయకులారా దయచేసి 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 విషయాన్ని తెలుసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మనందరం కలిసి గ్రూప్ క్రియేట్ చేసి శిష్టకరణాలకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈడబ్ల్యూఎస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఓసీలో ఉన్నప్పుడు ఉండే పథకాలు, బ్రాహ్మణ వెల్ఫేర్లో ఉన్న పథకాల కోసం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ప్రతి శిష్టకరణాన్ని కూడాను ఒక పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. మనం ఎలా ఉన్నది యథాచరణ శ్రేష్ఠతత్త దేవీతో రోజున శ్రేష్ఠతత్త దేవీతో సరియత్ ప్రమాణం గురితే లోక తదనువర్తితే. అంటే మనం ఏ శ్రేష్ఠుడైన వాడు ఎలా ఉంటాడో లోకం అంతా మనల్ని అనుసరించే విధంగా తయారు చేద్దాం. రిజర్వేషన్ నాకు ఇస్తామంటే భారతదేశంలో మొట్టమొదటి రిజెక్ట్ చేసిన వ్యక్తిని నేనే. రిజర్వేషన్ ఇస్తామంటే మొట్టమొదటి రిజెక్ట్ చేసిన ఒక స్టూడెంట్ నా కొడుకే. మాకెందుకు రిజర్వేషన్, మాకు రిజర్వేషన్ మేము బ్రాహ్మణ్, అందులోనే ఉన్న కరణం, అందులో శిష్ట కరణం అనుకున్నాం. అందుకని కరణం అండర్ సబ్జెక్ట్ ఆఫ్ తెలంగాణ బ్రాహ్మణ కమ్యూనిటీ అనే ఉంటుంది. మేము ఆంధ్రాలో ఉన్నట్లయితే కరణం అండర్ సబ్జెక్ట్ ఆఫ్ ఆంధ్ర బ్రాహ్మణ కమ్యూనిటీ అని ఉంటుంది. ఎక్కడుంటే అక్కడ అర్థమైందండి. 4 చాతుర్వర్ణ వ్యవస్థలోని అన్నీ సమానమే, కానీ ఎందులో ఉన్నామో అది మీరు తెలుసుకోండి. ఈరోజు రిజర్వేషన్ కోసం నేను బ్రాహ్మణుడు కాదు అని మీరు చెప్పండి అని చెప్తూ మీరు వాట్సాప్లో పెడుతున్నారు. అలా అందరూ కలవద్దండి అని. రిజర్వేషన్ వస్తుందని చెప్పి బీసీ అని చెప్తున్నారు. రిజర్వేషన్ కోసం వచ్చి నుండి బీసీ కన్వర్ట్ అయిన వాడు రేపు నువ్వు ముస్లింగా ఉంటేనే బతుకుతావు అంటూ అప్పుడు తెలంగాణ రజాకర్లు చేసిందంటే ఎస్ మేము ముస్లింలే అని నువ్వు మారవని గ్యారంటీ ఏంటి? క్రిస్టియన్స్ డబ్బు కోసం మారిపోతున్నారు, క్రిస్టియానిటీ పుచ్చుకుంటున్నారు అని కామెంట్ చేస్తున్నావు కదా. రిజర్వేషన్ కోసం కక్కుర్తిపడి నువ్వు కులాన్ని మార్చుకుంటున్నావు అయ్యా. ఇంకా వాళ్ళు డబ్బు వస్తుందని మారిపోయి వాళ్ళకి కామెంట్ చేస్తావేంటి? ఛత్రపతి శివాజీ గురించి, శంభూజీ మహారాజు గురించి నువ్వు పాఠాలు చెప్పడానికి నీకు అర్హత లేదు. ఏ మ్యాస్ట్ శిష్టకరణ మ్యాస్ట్ నీకు పాఠాలు చెప్పే అర్హత లేదు. ఎందుకు తెలుసా? శంభూజీ మహారాజు వాళ్ళు నువ్వు ముస్లింగా కన్వర్ట్ అయిపో అని చెప్పి కళ్ళు తీసేసిన, చర్మం ఒలిచేసిన, ఉప్పు రాసేసిన, తోలు తీసేసిన, ఏం చేసినా జై దుర్గాంబే అన్నారు. అందుకే మరాఠాలకు అంత పేరు వచ్చింది, ఛత్రపతి శివాజీకి అంత పేరు వచ్చింది. నీ కొడుకును కూడా నువ్వు కూడా ఛత్రపతి శివాజీలాగా కాకపోయినా అట్లీస్ట్ నీకు నువ్వులాగా బతుకు. మీ నాన్నకు పుట్టినని చెప్పు. రిజర్వేషన్ పక్కింటోడు నాన్న పేరు చెప్తే నాకు అవకాశాలు వస్తున్నాయని పక్కింటోడు నాన్న పేరు చెప్పి నీ అమ్మను అవమానించుకో. నీ తండ్రి పేరే చెప్పుకో. గవర్నమెంట్లో ఏది ఉంటే అదే కాదు. గవర్నమెంట్లో తప్పుడు రాతలు రాసిన తప్పుడు వెధవల వల్ల మనది తప్పుడుగా రాయబడింది. దాన్ని చెరిపే ప్రయత్నం అందరూ చేయాలి. అది మన బాధ్యత. ఆ తప్పుడు వెధవలకి చెప్పు దెబ్బలు కొట్టి మనం నిజమేనే ఇప్పుడు సోదరులు ఉన్నారు, బీసీ సోదరులు, వాళ్ళకి మోసం చేస్తున్నారు. 7% రిజర్వేషన్ కక్కుర్తిగా లాక్కుంటున్నారు. ఈ లాక్కోవడానికి వీళ్ళేమో ఓసీలోని మనకు రిజర్వేషన్ వస్తుంటే అది తీసుకోవట్లేదు. ఓసీలో 10% వస్తుందండి, అది పొందుదాం, మనకు గౌరవంగా తీసుకుందాం. ఇందులో 7% వాళ్ళకి విడిచిపెడదాం. నువ్వు పదవుల్లో కూర్చోవడం కోసం మొత్తం కులాన్ని నాశనం చేస్తావా? ఈడబ్ల్యూఎస్ గురించి తెలియక బీసీడీలోకి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందట్లేదు శిష్టకరణాలు, ఫీజు రియంబర్స్మెంట్లో సరిగ్గా పొందట్లేదు శిష్టకరణాలు. అదేవిధంగా బ్రాహ్మణ వెల్ఫేర్లో ఉన్న లబ్ధులను పొందట్లేదు శిష్టకరణాలు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బ్రాహ్మణ వెల్ఫేర్లో కానీ, బ్రాహ్మణ నిత్యానందన వస్తు గృహాల్లో కానీ, బ్రాహ్మణ సంఘాల్లో సమాజాల్లో కానీ వీళ్ళు సీటును పొందలేకపోతున్నారు శిష్టకరణాలు. అక్కడ జస్ట్ మనం టెంపుల్కి వెళ్ళామనుకోండి, బ్రాహ్మణ వెల్ఫేర్లో పలానా దగ్గర ఉంటే బ్రాహ్మణ నిత్యానందన మన శిష్టకరణం చెప్తే చాలు మనకి ఇక్కడ వస్తుంటుంది. మనం అదేవిధంగా కొన్ని దగ్గర కొన్ని క్యూలు ఉంటాయి, బ్రాహ్మణులకి అని క్యూ ఒకటి ఉంటుంది అనుకోండి, అక్కడ ఉంది. కానీ ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నారా? తెలియపరచరు. వీళ్ళు ఎంత మాత్రం పిక్నిక్లో కుర్చీలు ఎత్తుకొని కొట్టుకుంటారు. వీళ్ళ కోసం మీరు ఆలోచిస్తారు? లేవండి, కళ్ళు తెరవండి. కింద కామెంట్లు పెట్టడం కాదు, నిజం తెలుసుకోండి.
ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనం ఎదగలిగితేనే భావి తరాలకి మనం ఉపయోగపడగలం. మనం మనం మన శాఖల్లో ఉన్న శాఖల పేర్లే మనకు తెలియవు. వాళ్ళతోనే కలవలేము. తిరిగి వచ్చేసేమో ఇప్పుడు మనం మిగతా సోదరు బీసీ సోదరులతో కలిసేసి ఏం చెప్తాం వాళ్ళకి? నిజమైన బీసీ సోదరులారా, మేము బీసీ అనుకుని వచ్చే శిష్టకరణాలు నమ్మద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళ కులంలోనికి వాళ్ళ క్లారిటీ లేదు. కానీ శిష్టకరణాలు మంచోలే. ఈ శిష్టకరణ నాయకులే దౌర్భాగ్యులు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మా శిష్టకరణాలందరికీ మోసం చేస్తున్నారు. నమస్కారం.